చేస్తున్న ప్రార్థన. తండ్రి, మహోన్నతమైన తండ్రి, పరిశుద్ధమైన రాజా, ఇంతవరకు మీ పరిస్థితులను వ్యక్తం మమ్మల్ని బలపరిచి భద్రపరచడానికి సహాయం చేసిన దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ప్రత్యేకంగా ఇదిగో ఈ నూతన సంవత్సరం బట్టి నీకు వందనాలు. నూతన కార్యంలో జరిగిస్తారని సెలవించిన తండ్రి నీకు వందనాలు. వెంటనే ప్రతి బిడ్డని జ్ఞాపకం చేస్తూ అద్భుతం చేయండి, మొత్తం తెరవండి. నీ సన్నిధి మొత్తం ఉంచమని సకల ఆశీర్వాదకారకుడా ఈ ఆయన అద్భుతం చేయండి. అద్భుత ప్రతి సంస్కృతిని విచ్చులకు అప్పగించుకుంటాం. ఏసు శక్తిగా ముట్టి కాటి బలపరచడం ప్రత్యేక నికోపలు దర్శనం సంస్థ అంధకార చీకటిలో నజరేశ్వరంలో అందిస్తూ అనుగ్రహించమని నీ చేతితో అప్పగించుకుంటున్నాం. ప్రాంగణం చుట్టూ అంగీకరించగలస్తాం, ప్రతి గృహం చుట్టూ అంగీకరించగలస్తాం. ప్రత్యేక నికోపలని కృప దయచేసి దేవుడితో నీకు సహాయం. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామం గొప్పగా జరిగించి పరిశుద్ధాత్మగా ఆ మీద రండి నాయన నేను ఆవరించి నీ చేతిగా మమ్మల్ని అప్పగించుకుని ప్రార్థించండి. కృపా రచ మహిమ ప్రభావం పొందమని యేసు పరిశుద్ధనామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమె పాట పాడుకుందాం, వర్షిప్ చేసుకుందాం, దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రభువానికి వందనాలు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీకే వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీకే వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీకే వందనం
అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వాడి వాడనని తెలుసు, నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీకే వందనం యేసయ్యా. తండ్రి ఆమేన్. మరొకసారి ఈ లైవ్ వ్యూవర్స్ అందరికీ ప్రభుత్వం తెలియజేస్తున్నాం. దేవుడు మీ జీవితాల్లో మన జీవితాల్లో చేసిన అద్భుతాలను బట్టి ప్రత్యేకంగా నేను వందనాలు చెల్లిద్దాం. 2021 అంతా దేవుడు కాచి కాపాడి 22లో దేవుడు పిల్లరా నేను ఇచ్చిన సంగతి కాదు. మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే ధనవంతులు, మనకంటే చదువుకున్నవారు, అందమైన వారు, ఆస్తి కలిగిన వారు ఈ సమయంలో లేదు పిల్లరా. ఆయన చూపుతున్న దయ కొరకు, కృప కొరకు, కాపుదల కొరకు, నడిపింపు కొరకు ప్రత్యేకంగా దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పిల్లరా, దేవుడు నీ జీవితంలో 2022లో ప్రవేశపెట్టి ఆయన చూపిన దయ కొరకు ప్రవేశపెట్టారంటే చిన్న సంగతి కాదు. ఆలోచించాలి. ఎందుకంటే ప్రత్యేకంగా నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుడికి ఒక చిత్తం ఉందని అర్థం చేసుకుందాం. ఈ భయంకరమైన పరిస్థితుల్లో, ఈ కోవిడ్ అంటున్నారు, ఈ వేవ్స్ అంటున్నారు, ఇటువంటి పరిస్థితుల్లో 2019 అంతా కాచి కాపాడి 2020లో ప్రవేశపెట్టారు, 20 అంతా కాపాడి 21లో ప్రవేశపెట్టారు, 21 అంతా కాపాడి 22లో దేవుడు ప్రవేశపెట్టారంటే మనకంటే అనేక మంది పిల్లల వందల వేల లక్షల మంది చనిపోయారని అర్థం చేసుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ యొక్క సంఘమును, లేకపోతే నువ్వు చూస్తున్న విధానాన్ని బట్టి దేవుడు నీకు ఒక తరుణం దయచేసి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప విడుదల బట్టి దేవుడు వందనాలు చెల్లిస్తూ ముందుకు కొనసాగాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఎందుకు దేవుడు నీకు ఈ అవకాశం ఇచ్చాడు, ఎందుకు దేవుడు నీకు సమయం ఇచ్చాడు, ఎందుకు దేవుడు ఈ యొక్క రోజులు దేవుడు కొత్త రోజులు ప్రవేశపెట్టాడు తెలుసా, సంవత్సరం ప్రవేశపెట్టాడు తెలుసా. నీ పట్ల ఒక ప్రత్యేక ఉద్దేశము, ఒక ప్రత్యేక చిత్తము ఉన్నదని అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. ప్రేమ వలన యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, యోహాను రాసిన 3వ పత్రిక 1:2 అంటాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా. వినాలి. ప్రభువునందు ప్రియమైన ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. ఈ రోజు అనేక మంది క్రైస్తవులు దేనిలో వర్ధిల్లాలనుకుంటున్నారు తెలుసా? శరీర సంబంధంగా వర్ధిల్లితే చాలు. ఇలా అనేక మంది క్రైస్తవులు దేవుడి సన్నిధికి ఎందుకు వస్తున్నారంటే శరీరములో వర్ధిల్లాలి, శరీరములో వర్ధిల్లాలి, శరీరములో వర్ధిల్లాలి. ప్రభువునందు ప్రియమైన వల్ల 2 విషయాలు ఉన్నాయి. ఒకటి శరీరంలోను, రెండవది ఆత్మలోను. అదే ఇక్కడ భక్తులు చెప్తున్నాడు. ప్రభువునందు ప్రియమైన వల్ల వినండి, మన శరీరంలో వర్ధిల్లితే, నీవు శరీరంలో వదిలితే సరిపోతుందా? శరీరంలో వదిలితే సరిపోతుందా? చాలా మందికి శరీరంలో వదిలితే సరిపోతుంది. ప్రభుత్వం వల్ల దేవుని సొంతకి వందలుగా, వేలగా, లక్షలుగా ఎందుకు వస్తున్నారో తెలుసా? శరీర సంబంధంగా వదిలాలి. యేసు ప్రభు శరీర సంబంధంగా వర్ధిల్లింప చేస్తాడు. కానీ అదే సమయంలో నీవు దేవుడు కోరుకుంటుంది తెలుసా? నీ ద్వారా నిన్ను, నీ కుటుంబాన్ని ఆత్మలో వర్ధిల్లాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ భక్తులు చెప్తున్న ప్రియ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అర్థం చేసుకోండి విషయం, అర్థం చేసుకోండి. కాబట్టి శరీరంలో వర్ధిల్లితే ఏమవుతుందంటే శరీరం దృఢంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది. చాలా నైస్ గా సమయానికి తిండి, సమయానికి నిద్ర, సమయానికి రెస్ట్ దొరికితే ప్రభుత్వం ప్రియమైన వల్ల ఆరోగ్యకరంగా ఉంటాము, మంచిది. అయితే ఇది సరిపోతా ప్రభుత్వం ప్రియమైన వల్ల ఇలా కనుక మనము కంటిన్యూ అయితే, శరీర సంబంధంగా వృద్ధులైతే కంటిన్యూ అయితే చివరికి ఏదో తెలుసా నాశనానికి వెళ్ళిపోతాం ప్రభుత్వం ప్రియమైన వల్ల. అందుకనే ఈ శరీరం చెప్పినట్టుగా వెళ్ళకూడదు, శరీర సంబంధంగా నడవకూడదు. ప్రభుత్వం ప్రియమైన వల్ల మొట్టమొదటగా ఆత్మలో వర్ధిల్లుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు.
అనేక మంది క్రైస్తవులు, అనేక మంది నామకార్థ క్రైస్తవులు, అనేక మంది ఈ రోజు దేనిలో వర్ధిల్లాలనుకుంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం కోరుకుంటారు తెలుసా? భోజనం కావాలి ప్రభా, వస్త్రాలు కావాలి ప్రభా, లేకపోతే ఇంకేవో శరీర సంబంధమైన విషయాలు అడిగే విధంగా అనేక మంది క్రైస్తవులు లేరా ఈ రోజుల్లో? ఉన్నారు చాలా మంది. మేము మా దగ్గరికి వచ్చి ఆస్ట్రేలియాలుగా మా దగ్గరికి వచ్చి చాలా మంది 90% 90% మంది వచ్చి ఆస్ట్రేలియాలో నాకు శరీర సంబంధంగా ఇల్లు కట్టుకోవాలి, మ్యారేజ్ చేసుకోవాలి, బిడ్డలు కావాలి, గర్భఫలం కావాలి, లేకపోతే వారికి బిడ్డలకు ఉద్యోగాలు కావాలి అని, ఇంకా శరీర సంబంధంగా ప్రమోషన్ కావాలి, ఇంకా ఏంటో శరీర సంబంధం జరుగుతాడు. నేను అనుకుంటాను, ఎవరైనా వచ్చి పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి, నేను ఆత్మలో వర్ధిల్లాలని ఎక్కువ సమయం ప్రార్థన చేసుకోవాలి, దేవుడితో సహవాసంలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, వ్యక్తిగతంగా దేవుడితో సమయంతో నడిపించాలని ఎవరైనా అనుకుంటారు? ఎవరైనా ప్రార్థన చెప్తారేమో ప్రార్థన అంశం అనుకుంటాం. వల్ల చాలా తక్కువ మంది వారిని వేలలో లెక్కించవచ్చు, ప్రభుత్వం ప్రియమైన వల్ల అర్థం చేసుకోండి. కాబట్టి ఈ లోకంలో కనుక నువ్వు శరీర సంబంధంగా వదిలితే నువ్వు చూస్తున్నంత మెటీరియల్ సిక్స్ అదొక సమయంలో పోతుంది, అదొక సమయంలో ప్రభుత్వ ప్రియమైన ద్వారా అది తొలగిపోతుందని నీ దగ్గర నుంచి అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఏదైనా సరే శరీర సంబంధంగా. అందుకనే దేవుని భక్తులు సెలవిస్తున్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము దేనిలో వర్ధిల్లాలంట? ఆత్మలో వర్ధిల్లాలని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఆత్మలో వర్ధిల్లితే మరి ఎలాగంటే శరీర సంబంధంగా అంటే, ప్రియుడా నీవు ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో వర్ధిల్లుతావు. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో తప్పకుండా వర్ధిల్లుతాం. అందుకనే మొట్టమొదటిగా వర్ధిల్లాలని, ఆత్మలో వర్ధిల్లాలని పరిశుద్ధాత్మ దేవుడి ఉద్దేశము, పరిశుద్ధాత్మ దేవుడి చిత్తం. మత్తయి సువార్త 6:25 ఉంటుంది. మత్తయి సువార్త 6:25. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము అని మీ ప్రాణమును గూర్చి, ఏమి ధరించుకుని అని మీ దేహమును గూర్చి చింతించుకుడి. మీ ప్రాణమును గూర్చి, దేహమును గూర్చి చింతించుదని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. యేసు ప్రభు తన నోటితో చెప్పారు, మీ దేహమును గూర్చి, ప్రాణమును గూర్చి చింతించుదని. పిల్లల మన చింత అంతా ఏంటి? అదే కదా, మన చింత అంతా అదే. అర్థం చేసుకో. మన చింత అంతా అదే. ప్రియమైన వాళ్ళ అనేక మంది క్రైస్తవులు ఈ రోజు దేన్ని కోరుకుంటున్నారు? శరీర సంబంధంగా వర్ధిల్లాలి, శరీర సంబంధంగా దీవించబడాలి, శరీర సంబంధంగా ముద్దుకోవాలి. అర్థం చేసుకోండి. శరీర సంబంధంగా వర్ధిల్లాలనుకుంటున్నంతసేపు నువ్వు నామకండంగానే ఉంటావు. శరీర సంబంధంగా వదిలితే దానికి పర్యవసరం ఏంటి తెలుసా? నరకము చివరికి. ఎందుకంటే ఈ శరీరం అనే మాట ఈ శరీరం అనే మాట చివరికి నీకు ఎక్కడికి తీసుకెళ్తుంది తెలుసా? నరకానికి తీసుకెళ్తుంది. జాగ్రత్త. కాబట్టి ఆత్మలో. కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి, మీ ప్రాణమును గురించి చింతించద్దు. మీ దేహమును గురించి, మీ ప్రాణమును గురించి చింతించద్దు. తర్వాత చదవండి. ఆహారము కంటే మత్తయి సువార్త 6:31. మత్తయి సువార్త 6:31. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుదుమో అని చింతింపకుము. అన్యజనులు వీటన్నిటి నిమిత్తమై విచారించుదురు. ఒక్క నిమిషం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, విచారించేది ఎవరు తెలుసా? అన్యజనులు వీటన్నిటిని విచారిస్తారు. విచారిస్తారు. మరి నువ్వు అన్యజనుడువా? నువ్వు క్రైస్తవుడవా? యేసు ప్రభువు నమ్ముతున్న బిడ్డవా? ప్రభునందు ప్రియమైనవాడవా? అయితే నువ్వు దేవుడి వైపు చూస్తావు తిన్నాక, దేవుడు ఆయన పరలోకం మీద చూస్తావు. ప్రభునందు అన్యుల వలె ఈ లోక సంబంధంగా చూడు. ఈ లోక సంబంధం ప్రియులారా, అన్యులు వీటి విషయంగా చింతిస్తారు. నువ్వు చింతిస్తున్నావంటే శరీర సంబంధంగా చింతిస్తున్నావంటే నువ్వు అన్యుడు. బాప్తిజం పొందారు అన్యుడు అన్నమాట. అందుకే 31 అంటున్నాడు,
మత్తయి సువార్త 5:31 అంటాడు, కాబట్టి ఏమి తిందుము, ఆ. ఏమి త్రాగుదుము, ఆ. ఏమి ధరించుకుందుము ఆ. అని చింతింపదు. అని చింతించు. అన్ని జనులు అన్ని జనులు వీటన్నిటి నిమిత్తమై ఆ. విచారించుదురు. విచారించుదురు. ఇవన్నీ ఇవన్నీ మీకు కావలనని మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి మీ తెలియను. పరలోకపు తండ్రికి తెలియను. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ మీకు కావాలని పిల్లరా దేవుని సన్నిధికి వస్తున్నా ఈ నేను పోషించాలని ఆయనకి తెలుసు. నీకు భోజనం పెట్టాలని, నీకు వస్త్రాలు ఇవ్వాలని, ప్రభుత్వ శరీర సంబంధ విషయాలు అన్ని తీర్చాలని ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన నీ తండ్రి. నువ్వు మర్చిపోవాలి ప్రభుత్వ ప్రేమ వల్ల అర్థం చేసుకుని. అందుకనే నువ్వు ఎప్పుడైతే మానవలసి పొందావో, ఎప్పుడైతే దేవుడికి నడుస్తున్నావో, ఎప్పుడైతే దేవుడికి చూసావో, ఆటోమేటిక్ గా దేవుడే నిన్ను ప్రభుత్వ ప్రేమ వల్ల దేవుడే నిన్ను దృష్టించి ఏమి ఎప్పుడు కావాలో అవన్నీ దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభుత్వ ప్రేమ వల్ల అర్థం చేసుకుందాం, విషయాలు అర్థం చేసుకుందాం. ఇలా ఈ రోజుల్లో దేన్ని నమ్ముతావు? బంగారమా, ఉద్యోగమా, చదువా, లేకపోతే అందమా, ఆస్త, డబ్బా? ప్రభుత్వ ప్రేమ ఇవన్నీ కూడా ఒకనొక సమయంలో చేతుల నుంచి వెళ్ళిపోతాయి. అర్థం చేసుకో. ఇవన్నీ కూడా ఒకనొక సమయంలో నీ చేతుల నుంచి వెళ్ళిపోతాయి. అర్థమవుతుందా? మిగిలిన ఎవరంటే పరలోక సంబంధమైన తండ్రి బ్రతికే. హల్లెలూయా. కాబట్టి ఆయన చేతుల్లో నీ చేయి ఉండాలని నువ్వు గమనించాలి. ఆయన చేతుల్లో నువ్వు చేయి వేసి నడవాలని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి అంటున్నాడు ప్రభుత్వ ప్రేమ భక్తుడు అంటున్నాడు, ప్రియుడాన్ని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. ఏం వర్ధిల్లుచున్న ప్రకారము? ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లో. ఏ విషయాలండి? యేసు ప్రభు చెప్తున్నాడు అన్ని విషయంలో. ప్రభు యేసు ప్రభు బిడ్డలంటే ఇలా తగ్గించుకుని ఉన్నారు, ఇలా చేయాలని అంటే కాదు. అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి అందుకే అంటున్నాడు మత్తయి సువార్త 6:33 అంటాడు, కాబట్టి ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకో. ఆయన రాజ్యము ఆయన రెండవ రంగంలో రాబోతున్నాడు. ఆయన పరిశుద్ధ రాజ్యము, ఆయన రాజ్యముకు నీతిని మొదట వెతుకు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. పిల్లరా, ఈ భోజనము, నీ వస్త్రాల సంగతి, నీ గృహ సంగతి, నీ బిడ్డల సంగతి, నీ భార్య సంగతి, నీ కుటుంబం సంగతి, పిల్లలు అన్ని విషయాలను పట్టించుకుంటాడు. ఎప్పుడు తెలుసా? ఆయన నీతిని రాజ్యమును వెతుకున్నప్పుడు. కొలస్సీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం మాట చూడండి. కొలస్సీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు పైనున్న వాటిని వెతుకుడి. హల్లెలూయా. మీరు క్రీస్తుతో కూడా లేపబడాలనుకుంటున్నావా? నువ్వు క్రీస్తు మానవలసిన వ్యక్తివైతే, క్రీస్తు కూడా లేపబడిన వ్యక్తివైతే నువ్వు వెతకవలసిన తెలుసా? పైన వాటిని పైన ఏమవుతుందో తెలుసా? మన లోకము, దేవుడి రాజ్యమును. అర్థమైందా? పైన వాటి మీద కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుగా ఉందో, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటున్నారా? నీకు ఏది కావాలో, ఏది అవసరమో తప్పకుండా దేవుడు ఇస్తాడు, దేవుడు చేస్తాడు. ప్రభుత్వ ప్రేమ వల్ల నా యొక్క యేసు ప్రభువుని అంగీకరించి 30 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆత్మ సంబంధంగా పిల్లల ఆయన వైపు చూస్తూ ఉండగా దేవుడు అనేక విషయాలను దీవిస్తూ ముందుకు కొనసాగుతూ వస్తున్నాడు. అర్థం చేసుకోవాలి విషయాలు, అర్థం చేసి కాబట్టి అర్థం చేస్తాను. నీవు శరీర విషయాలు, భోజన విషయాలు పిల్లల అర్థం వెతకొద్దు. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి ఇచ్చిన దేవుడు, పంచిన దేవుడు. నీ శరీర విషయాలు, నీ భోజన విషయాలు పిల్లరా ఆయన తీర్చగలనుకుంటున్నావా? కాబట్టి అర్థం చేసుకోండి. ఏలియాని కరువు కాలంలో కాకి చీత లేకపోతే కాకోలం నుంచి భోజనం పెట్టించిన దేవుడు ఈ దిన సజీవుడిగా ఉన్నాడు. అర్థం చేసుకో. సారేపతి వెదనాలని కరువు కాలంలో పోషించిన దేవుడు ఈ రోజు బ్రతికే ఉన్నాడు. అటు ఆ దేవుడిని నీవు నేను ఆరాధిస్తూ ఉన్నావు. కాబట్టి విశ్వాసంతో ఆయన నీతిని, రాజ్యమును మొదట వెతకాలని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఇలా మన జీవితంలో దేవుని మొదటి స్థానంలో పెట్టాలని, దేవుని మొదటి స్థానంలో దేవుడు మొదటి స్థానంలో ప్రతి అంటున్నాడు. దేవుడు నన్ను ఘనపరచువారని నేను ఘనపరుస్తాను.
నన్ను తృణీకరించే వారు తృణీకరణ పొందుతారు. కాబట్టి అర్థం చేసుకొని మాటలు వింటున్న నీవు ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి నీవు దేనిలో వెతకాలనుకుంటున్నావు? శరీర సంబంధంగా వెతకాలనుకుంటున్నావు? శరీర సంబంధంగా తప్పకుండా వర్ధిల్లుతావండి. మొట్టమొదటిగా ఆత్మ సంబంధంలో వర్ధిల్లుతావు. నేర్చుకుంటున్నారా? ఈ రోజు చేసే ప్రార్థన సరిపోదు, ఈ రోజు చదివే వాక్య ధ్యానం సరిపోదు, ఈ రోజు దేవుడితో వ్యక్తిగతంగా చేసే సహవాసం సరిపోదు. ప్రార్థనా జీవితం నేర్చుకోవాలి, వాక్య ధ్యానం నేర్చుకోవాలి, దేవుడితో వ్యక్తిగతంగా సహవాసం చేయడంలో అది పెంచాలి. సమయం పెంచాలి. వ్యక్తిగత అనుభవంతో మోకాడేసే అనుభవం, దేవుడి వైపు చూసే అనుభవము, యేసు ప్రభు పాదాలు పట్టుకునే అనుభవము లోతుగా వెళ్తున్నప్పుడు ఆత్మ ఎప్పుడైతే వర్ధిల్లుతుందో పిల్లరా, ఈ రోజు అనేక మంది ఆత్మలు చల్లారిపోయి దిగజారిపోయే పరిస్థితిలో ఉన్నారు. అర్థమైందా? అద్భుతం చేస్తే దేవుడు చూపిస్తారు, ప్రార్థన చేస్తుంటారు. అద్భుతం చేయకపోతే వెనక్కి వెళ్ళిపోతారు. కాదు అద్భుతాల మీద మనం ఆధారపడదు, కానీ అద్భుతానికి అద్భుతం చేసే దేవాది దేవుడిపై నువ్వు ఆయనని సొంతమైనప్పుడు, ఆయన నువ్వు సొంతం చేసుకుంటావు, ఆయన నీ వ్యక్తిగతంగా నీ తండ్రిగా చేసుకుంటాడు. సమస్తాన్ని కూడా తీర్చగల దేవుడు. అందుకంటున్నాడు చివరగా, ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం చూస్తున్న నీవు దేవుని దృష్టిలో మొట్టమొదటిగా దేవుని దృష్టిలోకి వెళ్ళాలని, ఆత్మ సంబంధంగా దీవించబడాలని, వర్ధిల్లాలని దేవుడి యొక్క ఉద్దేశం. కాబట్టి శరీర సంబంధంగా ఆత్మ సంబంధంగా వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. చివరగా ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైన రాజా, స్థుతులకు పాత్రుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎదుగో మీరు చూపిన దైవకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఎదుగో శరీర సంబంధంగా వర్ధడం కాదు, కానీ ఆత్మ సంబంధంగా ప్రతి ఒక్కరి వర్ధులకు సహాయం చేయి. ఈ వాక్యం చూస్తున్న వాక్యం ఇంట్లో ప్రతి బిడ్డ ఆత్మీయ స్థితిలో ముందు కొనసాగడానికి సహాయం చేయండి ప్రభా. నీ దాసుడు సర్వేశ్వరుడు రీతిగా ఆయన ప్రియుడా, నీ ఆత్మ వర్ధులించిన ప్రకారం అన్ని విషయంలో వర్ధులించి సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటున్న రీతిగా ఈ ఉదయకాల సమయంలో మేమందరూ కూడా ఈ వాక్యం వింటున్న ప్రతి సహోదరి ఓ కుటుంబాలతో సహా నా ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగే వాక్యం అందరికీ తెచ్చమని, మీ చేతికి మమ్మల్ని అప్పగించుకుని చూపించి ప్రార్థనకి ఇచ్చమని, ప్రభావం నీవే పొందమని యేసు పరిశుద్ధుల స్తుతించి ప్రార్థించబడుతున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సంవత్సరం శక్తి మనం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ ఈ వాక్యం చూస్తున్న నీకు మనందరికీ సదాకాలం తోడైంది కాక. ఆమేన్. ప్రభువు మీ అందరికీ వందనాలు.